రైతుల భూములకు భద్రత కల్పిస్తామని, రైతుల ఆదాయం పెంచుతామన్నారు సీఎం చంద్రబాబు. ఉచితంగా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 2027 చివరి నాటికి అన్ని రకాల భూ వివాదాల పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు. భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతాం, జైళ్లకు పంపుతామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నారు. విషయం మీరు చూశారు, మామూలు విషయం కాదు. 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందులో డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క నెల 100 కోట్ల రూపాయలు అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. తిరుపతిలో లడ్డు కల్తీ, మద్య విషం, ఇంకో పక్క భూములని కబ్జా ఎక్కడికక్కడ చేస్తా ఉంటే అవన్నీ ప్రక్షాళన చేయడానికి నాకు సమయం అంతా సరిపోతా ఉంది. దానిపైన మళ్ళా తప్పుడు ప్రచారం, సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన దానిపైన తప్పుడు ప్రచారం. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చెయ్యను, వేరే వాళ్ళని చేయనీయను. ఈ రాయలసీమలో ఏం జరిగాయని నేనే ముఖ్యమంత్రి ఆ రోజు 2019 ఎన్నికల కంటే ముందు టీవీలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త పాపం వివేకానంద రెడ్డి గుండెపోటుతో చచ్చిపోయాడని. అక్కడుండే అధికారులు మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి ఎంత దారుణంగా చంపారో మీరు చూశారు. ఆ రోజు సునీత ఆ అమ్మాయి అడిగింది, మీరు పోస్ట్ మార్టం చేయండి, నాకు అనుమానం ఉందంటే నేను పోస్ట్ మార్టం ఆర్డర్ చేశాను. మా ఆఫీసర్ సాక్షులుగా వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఏమీ లేదని. సాయంత్రం వచ్చాడు, ఆ అమ్మాయినే మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసి ఏమంటాడు, మా నాన్న లేడు, చనిపోయాడు, ఇప్పుడు మా చిన్నాన్నే పెద్ద దిక్కు, మా చిన్నాన్ని కూడా చంపేశారు, నేను అనాథనైపోయాను అన్నాడు. మీరు నమ్మారు. నమ్మిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేశాడు, నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి ఆయన చేసిన నేరాన్ని నా నెత్తిన దోహేశాడు. అది నమ్మారు మీరు. అలాంటిది మీరు చూస్తే నేరాలు ఘోరాలు చేస్తూ ఇప్పుడు ఆయన ఎవరినైతే మోసం చేశాడో సునీత లేటుగా తెలుసుకున్నది, నాకు అన్యాయం జరిగిపోయిందని. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుసుకొని ఇప్పుడు మొత్తం కోర్టు చుట్టూరు తిరుగుతా ఉంది. అంటే ఒక వ్యక్తి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. హెచ్చరిక చేయడం నా బాధ్యత. దాన్ని అనలైజ్ చేసుకొని సరైన మార్గంలో మనం ముందుకు పోతే రాష్ట్రానికి తిరుగు ఉండదు. రాయలసీమలో ముఠా నాయకులు అప్పట్లో నేను చూసేవాడిని. ఎన్నికలు వస్తే డబ్బుల కంటే బాంబులు అడిగేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. మేము ఎన్నికలు బూతులు కాచుకోవాలంటే మాకు బాంబులు కావాలి, మీరు దానికి డబ్బులు ఇమ్మనో లేకుంటే బాంబుల కోసం అడిగేవాళ్ళు. నేను ఆ రోజు ఆలోచించాను, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్భాగ్యాలేంటి, ఇలాంటి నీతి మాలిన కార్యక్రమాలేంటి. అప్పటికే వెనుకబడిన ప్రాంతం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్పా, ఈ ప్రాంతంలో ముఠాలు జరగడానికి వీలు లేదని చెప్పి ముఠాల్ని పూర్తిగా తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం. ఆ రోజు అవునా కాదా ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడా లేవు. రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. కేంద్రంతో మాట్లాడాం. 30,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అది కూడా తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తాం ప్రైవేటుగా. ఈ రెండు పెట్టి 1,00,000 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ హార్టికల్చర్ హబ్ గా నా రాయలసీమను తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఫోన్ లో క్యూఆర్ కోడ్ కొడితే అది చూపిస్తే ఆటోమేటిక్ గా ఉండే రికార్డు వస్తాయి. రికార్డులో ఎక్కడే సెంట్రల్ ఆఫీస్ ఉండే రికార్డు క్లౌడ్ లో ఉంటుంది, అది వస్తుంది. దానివల్ల ఎవ్వరు కూడా మీ రికార్డు తారుమారు చేస్తే మీకు తెలిసిపోతుంది. ఎప్పుడైనా ఒక నిర్ణయం చేస్తే దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈ రోజు మీరు మాట్లాడారు, మేము మా పూర్వీకుల నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయని. అందుకే అవి కూడా లేకుండా చేశారు. నేను అందుకే ఆలోచించి ఈ రోజు తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే లేటెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్. ఆ బ్లాక్ చైన్ లో పెడితే ఏ ఎంఆర్ఓ తప్పు చేసినా, ఏ ఆర్డీఓ తప్పు చేసినా, ఏ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తప్పు చేసినా ఇమ్మీడియట్ గా గుర్తుపట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, మీకిచ్చిన భూమి ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయలేడని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.